పనిచేసేటువంటి ప్రభుత్వం, రైతు ప్రభుత్వం ఉంటే ఈ రకంగా రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు ఒకదాని వెనక ఒకటి జరుగుతూ ఉంటాయనే దానికి ఈ పనులే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఇంత రైతు పక్షపాతిగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్రలో వస్తాను, ఒక సంవత్సరంన్నర ప్రజల్లోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను అని అంటూ ఉన్నారు. అంటే గతంలో కూడా నీ పాదయాత్ర చూసి నువ్వు ఒక్క ఛాన్స్ అంటే ఏదో చేస్తావు అని చెప్పి ఊహించి ఆ రోజు పాపం 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. మరి ఏం చేశారు 5 సంవత్సరాల అధికారంలో? అంటే అధికారం ఇస్తే తాడేపల్లి రాజప్రసాదానికి పరిమితం అయ్యారు, తాడేపల్లిలో మొద్దు నిద్రపోయారు. ఇక్కడే మాకు గోదావరి వరదలు వస్తే ఏరియల్ సర్వే చేసి గాలిలోనే వాగ్దానాలు ఇచ్చారు, గాలిలోనే కలిసిపోయే ఆ వాగ్దానాలన్నీ కూడా పరిస్థితి. మరి అధికారం ఉన్న 5 సంవత్సరాలు తాడేపల్లికి పరిమితం అయ్యి అడప ఎప్పుడైనా తాడేపల్లి నుంచి బయటికి రావాలని అంటే 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, మరి ఇన్ని రకాలైన ఆంక్షలు, బ్యారికేడ్లు, పరదాలు ఇన్ని పెట్టుకుని ఈరోజు అధికారం పోయేటప్పటికి మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తానని అనేది నువ్వు అధికారం కోసమే తప్ప ప్రజలకి మేలు చేయడం కోసం కాదు. ప్రజలకి అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో నడపాలి అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే మీకు అధికారం ఇచ్చినప్పుడే ఆ పనులు చేసి మళ్ళీ ప్రజల మన్నలు పొందుండేవారు. కానీ ఈరోజు మళ్ళీ పాదయాత్ర అంటే ఏంటి? అధికారం అంటే మీ దోపిడీ కోసం, మీ లూటీ కోసం, అంటే మళ్ళీ ఒక శాండ్, ఒక మైన్, ఒక లిక్కరు, ఒక ల్యాండ్, మళ్ళీ ఇవన్నీ కబ్జా చేయాలి, ఇవన్నీ లూటీ చేయాలి, ఇవన్నీ దోపిడీ చేయాలి. అవన్నీ చేయాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే పాదయాత్ర చేస్తే పాపం ప్రజలు అధికారం ఇచ్చేస్తారు, మళ్ళీ నేను దోపిడీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనే తప్ప అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, ఈ ప్రజలు రుణం తీర్చుకునేలాగా పనిచేయాలనేటువంటి ఆలోచన, ఇంగిత జ్ఞానం 5 సంవత్సరాలు లేకుండా మరొక్కసారి ప్రజల్ని మోసం దగా చేద్దామని ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో అవి చూసి ఈవేళ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు దావోస్ వెళ్ళి పెట్టుబడులు అడుగుతూ ఉంటే మళ్ళీ జగన్ రాడనే గ్యారంటీ ఇవ్వండి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారని అంటే, ఇంకొకసారి కనుక జగన్ చేతిలో మనం మోసపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు ఉండదు అనేది ఈవేళ ప్రజలు, తెలుగు జాతి అందరి యొక్క ఆలోచన. అందుచేత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది శకం ముగిసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ యొక్క శకం ముగిసింది. ఎందుకంటే మొన్న నాకు తెలిసిన కూడా 2019లో కొద్దో గొప్ప ఓట్లు వచ్చా, సీట్లు వచ్చాయని అంటే గతంలో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఆయన పాలన చూసి ఓట్లు వేశారు. కానీ నీ రాజశేఖర రెడ్డి పాలన చూసి ఓట్లేసి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసకరమైనటువంటి రాక్షస నియంతృత్వ, నిరంకుశత్వ పాలన చూసి ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వస్తానో మళ్ళీ అధికారం అంటే నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకి. మళ్ళీ ఎక్కడొస్తే ఏ రకంగా నష్టపోతామనేటువంటి భయంతో ఇలా ప్రజలందరూ ఉన్నటువంటి పరిస్థితి. అంచేత శాశ్వతంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరమగీతం రాజకీయంగా ప్రజలు పాడారనే విషయాన్ని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం.